నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమావాస్య కావడం వల్ల ఈ ఆలయంలో నవనాగ దత్తయాగం నిర్వహిస్తున్నారు. 89 సంవత్సరాలకు ఒకరోజు ఇలాంటి ముహూర్తం వస్తుందని ప్రచారం జరిగింది. ఇవాళ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని, శని దోషాలు తొలగుతాయని విశ్వసిస్తున్న భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి వాహనాల్లో వేలాదిగా తరలి వెళ్లారు. వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులను రప్పించడం వెనుక స్థిరాస్తి వ్యాపారాల దురుద్దేశం ఉందని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భూముల విలువ పెంచేందుకే అవాస్తవ ప్రచారం చేశారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కాల్ డేటా ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో పలువురు స్థిరాస్తి వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఓ స్వామి ప్రచారం వల్లే ఇదంతా జరుగుతోందని జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోల్ ప్లాజా దాటేందుకు నిరీక్షించి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని వేణుగోపాలస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, వేణుగోపాలస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడానికి గల కారణాలేంటి? రాకేష్, ఇందులో పెద్ద మొదలబు ఉందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపైన ఇప్పటికీ కేసు నమోదు చేశారు. ఈ నార్కట్పల్లి మండలం గోపాలపల్లిలోని వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఈ కొండపైన గల దైవ దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఒక స్వామీజీ ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగిందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా జంట నగరాల నుంచి ఈ వేకువజాము నుంచి పెద్ద ఎత్తున ఈ చిట్యాల నార్కట్పల్లి వరకు వాహనాలు బారులు తీరాయి. అటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా గంట క్రితం విపరీతమైన రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ మేరకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఇదంతా అసత్య ప్రచారం వల్ల జరిగిందంటూ పోలీసులు అక్కడ కాల్ డేటా సేకరిస్తున్నారు. అమావాస్య నాడు స్వామిని దర్శిస్తే మంచిదని నిన్న ఒక స్వామి చెప్పినట్లు కూడా వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో, అంటే వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో భూముల విలువను పెంచేందుకు ఇదంతా చేస్తున్నారన్న కూడా ప్రచారం జరిగిందని, ఇదంతా కావాలని నాటకంలో భాగంగా జరుపుతున్నారన్న కోణంలో కూడా పోలీసులు భావించి అటు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం పెంచేందుకే ఇక్కడ, అంటే జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం వల్ల వారి భూములు ధరలు పెంచేందుకు ఎంత చేస్తున్నారన్న కోణంలో కూడా భక్తుల్ని మాయమాటలతో నమ్మించి ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేశారన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. అయితే కాల్ డేటా ఆధారంగా ఆ కాల్ డేటా తీసుకుంటే అందులో ఆ స్వామీజీతో పాటు ఇంకా స్థిరాస్తి వ్యాపారులు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.